ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్ కర్రీస్లా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా వెరైటీగా ముగ్లాయ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలాగా ఎర్రగా మసాలాస్ ఫుల్ అట్లయితే ఉండదు. కొంచెం సెటిల్డ్గా ఉంటుంది, వైట్గా అయితే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీన్ని మ్యారినేషన్ కోసం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవన్నీ కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో మసాలా కోసం ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, పావు కప్పు కాజు, పావు కప్పు బాదం, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, పావు కప్పు పెరుగు, 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాస్ అన్నీ ఒక్క 1 మినిట్ సిమ్లో వేయించుకోవాలి. మరి ఎక్కువ మాడబెట్టుకోకర్లేదు. సిమ్లో ఒక్క 1 మినిట్ వేయితే సరిపోతుంది. ఈ మసాలాస్ వేగిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లోనే ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ముక్క మెత్తగా ఉడికి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది అడుగు పట్టేసేస్తుంది, లేకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి మళ్ళీ నేను 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఒక్కొక్కరికి ఇంకొంచెం ఎక్కువసేపు కూడా పట్టవచ్చు. కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. అంతే, మన ముగ్లాయ్ చికెన్ కర్రీ అయితే రెడీ. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.